అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే నిన్న ఫస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం కదా! సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రైస్ పౌడర్ అంటే రైస్ సెర్లాక్ ఇస్తాము అనేసి. సో, చాలామంది న్యూ మదర్స్‌కి ఒక డౌట్ వచ్చుండొచ్చు. అసలు సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? అంటే 6 మంత్స్ రాగానే స్టార్ట్ చేసేయచ్చా? లేదా దానికంటూ స్పెసిఫిక్‌గా ఏమైనా ఉంటుందా అని. మోస్ట్‌లీ 6 కంప్లీట్ అయ్యి 7 వచ్చాక స్టార్ట్ చేస్తాము. బట్ కొంతవరకు ఎలా చెప్తారంటే వాళ్ళకి కొద్దిగా కూర్చోవడం అట్‌లీస్ట్ సపోర్ట్‌తో కూర్చోవడం వచ్చిన తర్వాత సాలిడ్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ బెటర్‌గా ఉంటాయి. అంటే చోకింగ్ ఎఫెక్ట్ అవి లేకుండా ఉంటాయి అనేసి. సో, దీనికి సంబంధించి అసల సాలిడ్ స్టార్ట్ చేయొచ్చు మన బేబీకి. అంటే ప్రతి బేబీ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సో, మన బేబీకి ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనడానికి కొన్ని కొన్ని సైన్స్‌లా ఉంటాయి. వాటికి సంబంధించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. సో, మీకు కంప్లీట్‌గా ఐడియా వస్తుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నది. ఇవాళకి ఇంతేనండి. రేపు సెకండ్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము. అప్పటివరకు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. ఉంటానండి.